చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి దీని మీద కమిటీ ఏమని చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి 24 లక్షల మందికి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్సు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన 24 లక్షల హెల్త్ కార్డ్స్కి సంవత్సరానికి 180 కోట్ల రూపాయలని మనం మంజూరు చేస్తున్నాం, పేమెంట్ చేస్తున్నాం. కానీ వైద్య సేవలు అస్సలు ఈ రాష్ట్రంలో అందని పరిస్థితుంది. ఒక సామాన్య పౌరుడు వెళ్తే హాస్పిటల్కి ఆయుష్మాన్ భావ ద్వారానో, ఆరోగ్యశ్రీ ద్వారానో, ఇన్సూరెన్స్ ద్వారానో, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ సేవ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఏ హాస్పిటల్ సేవలు అందించట్లేదు. ఇవాళకి కూడా అదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని గత 2 నెలలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఉన్న విషయాన్ని ప్రక్రియ వేగవంతం చేసుకోవచ్చు కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈ రాష్ట్రంలో మరి హెల్త్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, జిఏడి అని మొత్తం అందరు అధికారుల యొక్క సమన్వయంతోనే ఇవన్నీ అవుతాయి సార్. 6 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకున్న నాదుడు లేదని ముఖ్యమంత్రి గారికి చెప్పిన మీదట మరి గత 2 నెలల క్రితం 19 అక్టోబర్ జరిగిన సమావేశంలో ఏదైతే మేము అడిగామో వైద్య సేవల మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జిఏడి సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీని, హెల్త్ సెక్రటరీని వీళ్ళందరినీ కమిటీ వేస్తూ, దాంతోపాటు మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా దాంట్లో వేయటం, 60 రోజుల్లో దీని వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, జీఓఎంలో ఉన్న సత్యకుమార్ యాదవ్ గారికి, మనోహర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించి ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా నిరాకరిస్తున్నారు. కారణం వాళ్ళకి పేమెంట్ అందట్లా. మేము 180 కోట్ల రూపాయలు కడుతున్నాం, 180 మేము కట్టే కూడా ప్రభుత్వం ఉంచుకుని పేమెంట్ చేయట్లేదు. ఆ విషయం మీద ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇవాళకి అమలు జరిగిన పరిస్థితి లేదు. బిల్లు మేము పెడితే మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకోండి అని చెప్తే డబ్బులు కట్టి మేము బిల్లు పెడితే సంవత్సరంన్నర దాకా బిల్లు వెనక్కి రాని పరిస్థితి ఉంది. ఒకవేళ బిల్లు వచ్చి సంవత్సరం తర్వాత మళ్ళీ మేము డబ్బుల కోసం క్యాష్ పెట్టుకుంటే ఇంకొక సంవత్సరం అయినా కూడా, ఇంకొక 1 year అయినా కూడా అవి ముందుకు రాని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం పేమెంట్ చేయని పరిస్థితి ఉంది. అట్లాగే ₹1,00,000 మేము బిల్లు పెడితే 2 సంవత్సరాల తర్వాత 30,000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. కారణం ప్యాకేజ్ రేట్లు. ఎప్పుడో 2017-18లో ఉన్న ప్యాకేజ్ రేట్లని ఇప్పటికీ అమలు చేయటం వలన ₹1,00,000 మేము వ్యవస్థ చేసుకుంటే 30,000 2 సంవత్సరాల తర్వాత వచ్చే పరిస్థితి ఉన్నది. అట్లాగే 2015కు ముందు వైద్య సేవల మీద సీలింగ్ ఉంది 2 లక్షలు. ఇవాళకి కూడా అదే సీలింగ్ ఉంది. గత 6-7 సంవత్సరాలుగా దీని మీద చిన్న మార్పు జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ వైద్య సేవల సీలింగ్ని కూడా 2 లక్షల నుంచి 5 లక్షల పైబడి పెంచాలని అడుగుతున్నాం. కరోనా తర్వాత వైద్య సేవలు ఎలా అయినాయో కూడా రాష్ట్రం అందరికీ తెలుసని అడుగుతున్నాం. వీటన్నిటి ధర్మిలా స్క్రూటీలలో ఉన్న జాప్యాన్ని తగ్గించాలంటే కొత్త డాక్టర్లను అపాయింట్ చేయాలని చెప్పాం. అది నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికీ 46 మంది కొత్త డాక్టర్లని ట్రస్ట్లో ఇచ్చేశారు. అట్లాగే జిల్లా హాస్పిటల్స్లో 50,000 వరకు ఉన్న స్క్రూటినీ పరిమితిని ₹1,00,000 చేయమని చెప్పాం. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం మేము ప్రతి నెల జీతంలో నుంచి కడుతున్న సొమ్ము డైరెక్ట్గా ట్రస్ట్కి ఇస్తే హాస్పిటల్కి పేమెంట్ జరుగుతుందని చెప్తున్నాం. ప్యాకేజ్ రేట్స్ని 8 నుంచి 9 సంవత్సరాలు ఎవల్యూట్ చేయలేదు. ప్యాకేజ్ రేట్స్ని పెంచమని అడుగుతున్నాం, సీలింగ్ రేట్ని పెంచమని అడుగుతున్నాం. వీటన్నిటితో పాటు ఇన్సూరెన్స్ స్కీములోకి ఉద్యోగ వైద్య సేవలను తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. దాని ఫీజిబిలిటీని చెక్ చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని ధర్మిలో పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు, దాంతోపాటు మిగతా చోట్ల ఉన్న జార్ఖండ్, పంజాబ్, ఈ రాష్ట్రాలలో అన్నింటిలో కూడా వైద్య సేవలు, ఉద్యోగుల వైద్య సేవలను ఇన్సూరెన్స్కి ఇచ్చారు. జర్నలిస్టు వైద్య సేవలను ఇన్సూరెన్స్కి ఇచ్చారు. అవన్నీ సక్రమంగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అమలు జరుగుతున్నాయి. వాటన్నిటి మీద ఒక రిపోర్టును కూడా ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఇచ్చాం. వాటన్నిటిని ఇన్పుట్స్గా ఇచ్చాం. మేము ఇన్పుట్స్గా ఇచ్చి వీటన్నిటి మీద ఒక 60 రోజుల్లో టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో ఒక 60 రోజుల్లో చేస్తే ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ మంచి జరుగుద్దని చెప్పాం. దాని ధర్మలానే ఇవాళ వైద్య సేవల మీద మొట్టమొదటిసారిగా కమిటీని పెంచడం, కమిటీకి కూడా
కాలపరిమితి 60 రోజుల్లోపు దీని మీద రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం, మేము ఏదైతే అన్నామో ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకోవటం జరుగుతుంది. దాని మీద మేము ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటి మీద కూడా కసరత్తు జరుగుతుంది. యాజ్ ఏ కమిటీలో మెంబర్గా, యాజ్ ఏ ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా, ఏపీ జేఏసీ చైర్మన్గా కూడా మరి ఉద్యోగులకు వేతన సవరణ తర్వాత ఆర్థికమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత అత్యంత ప్రాధాన్యత అంశాల్లో మొట్టమొదటిగా జరపాల్సిన అంశం ఈ వైద్య సేవలు. ముఖ్యంగా పెన్షనర్స్ 4,40,000 మంది ఉన్నారు. వారికి సంబంధించిన అంశం ఇది. ఈ అంశానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి మేము చెప్పిన ధర్మిల వైద్య కమిటీని ఒకటి ఏర్పాటు చేయటం, దాని మీద ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆశగా మనకి 6 సంవత్సరాల దీనికి తెరపడుతుందన్న దీంతో ఉన్నారు. తప్పనిసరిగా వైద్య సేవల మీద ఏపీ ఎన్జిఓ సంఘం అలాగే ఏపీ జేఏసీ వైద్య సేవల అంశాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకుంది. మరి దీనిని మెరుగుపడే విధంగా తప్పనిసరిగా ఈ కమిటీ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి దీంతోపాటు మరి ఏదైతే మొన్న 19 అక్టోబర్ ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిన పిమ్మట డిఏ మీద ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు, పోలీసులకు సరెండర్ లీవ్ ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు 3.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ని ఉత్తర్వులు ఇస్తాం ఒక వారం రోజుల్లోనని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్ మీద ఉత్తర్వులు ఇస్తామన్నారు, వైద్య కమిటీ మీద ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఇవాళ డిఏ మీద, డిఏలో ఇబ్బంది వస్తే రివైజ్డ్ డిఏ మీద, పోలీసులకు సంబంధించిన దాని మీద, ఆర్టీసీలో ప్రమోషన్లకు ఉత్తర్వులు ఇచ్చారు, ప్రమోషన్లు జరుగుతున్నాయి. వైద్య సేవల కమిటీకి ఉత్తర్వులు ఇచ్చారు. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఉద్యోగులకు సంబంధించి మరి నిన్న సాయంత్రమే ఉత్తర్వులు జారీ చేశారు. చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకి పిల్లల సంరక్షణకు 180 రోజుల సెలవు ఉంది. ఈ సెలవుని 2018లో శ్రీకాకుళం ఎన్జిఓస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చైల్డ్ కేర్ లీవ్ని 60 రోజులు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాని ధర్మిలా 180 రోజులు చేశారు. కానీ దానిలో వయోపరిమితి సీలింగ్ ఉండటం వలన, వయోపరిమితిలో రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన దానిని ఎవ్వరు 170,000 మంది పైగా ఉద్యోగులను దాన్ని వాడుకోని పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. 3.5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది సార్, దీని మీద ఇచ్చేయమని చెప్పి అడిగాం. ఆయన మహిళా ఉద్యోగుల పట్ల వాళ్ళ యొక్క పిల్లల దాని ఇది వల్లనే రాష్ట్రం కూడా ఇదవుతుంది. నెక్స్ట్ జనరేషన్ తయారు చేసే మహిళా ఉద్యోగులకి, మాతృమూర్తులు అందరికీ ఇస్తున్నాం, మరి మహిళా ఉద్యోగులకు కూడా ఇస్తామని చెప్పి నిన్న దానికి సంబంధించి మొత్తం 2 లక్షల మంది మహిళా ఉద్యోగులు, అలాగే సింగిల్ ఎవరైతే ఫాదర్ ఉంటారో, సింగిల్ ఫాదర్ మదర్ లేకుండా వారందరికీ కూడా ఈ చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులు వాడుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరి తరపున, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరి తరపున ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన కూడా ఈ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మరి ఫైనాన్స్ మినిస్టర్ మరి పయ్యావుల కేశవ్ గారికి, జీఓఎంలో ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ సార్, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి కూడా, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారు అందరికీ కూడా మరి ఏపీ ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన, రాష్ట్రంలోని మహిళలందరి పక్షాన కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొన్ని అంశాలనే మనం ఇవన్నీ కూడా మొన్న మినిట్స్లో ఎష్యూరెన్స్ ఎష్యూరెన్స్ ఇవ్వకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం పాజిటివ్గా ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి. ఏదైతే 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చి 2004 తర్వాత అపాయింట్ కాబడిన 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ సోదరులకు సిపిఎస్లో కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకురావడానికి పరిశీలన చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎవరో చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలు మరి ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకుల పాఠశాలలకు ఇచ్చాం, దాని మీద జీఓఎంను వేయటం అనేది జరిగింది. అది కూడా ఒక ఫైనల్ స్టేజ్లోకి రావటం అనేది జరిగింది. వీటన్నిటినీ పైప్లైన్ స్టేజ్లో ఉన్నాయి, వీటన్నిటికీ మంచి జరుగుతుంది. వేతన సవరణ మరి చైర్మన్ అపాయింట్ చేసి ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతను నాకు వదిలేయండి అని అన్నారు. మరి ఉద్యోగులంతా కూడా మా వెంక చూసే పరిస్థితుంది, దాని మీద కూడా దృష్టి సరపాలని. ఇంకా అనేక అంశాల మీద ఏదైతే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీ జేఎస్యూ చేస్తుందో, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్స్, మరి వారికి సంబంధించిన ప్రమోషన్ ఛానల్ లేకుండానే ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. మరి దాంట్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటి మీద వాళ్ళ కసరత్తు జరుగుతుంది. మరి వాళ్ళ ప్రమోషన్ ఛానల్ని కల్పించే విషయం మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం కల్పించే విధంగా, అట్లాగే ముఖ్యంగా పెన్షనర్స్ 4,40,000 మంది పెన్షనర్స్కి 2018లో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షనర్స్ సమావేశంలో మా అందరి సమక్షంలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వాటిల్లో కోత విధించి 4,40,000 మంది పెన్షనర్స్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ వాటన్నిటిని పునరుద్ధరించాలన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. దానికి ఫైనాన్షియల్గా కూడా పెద్ద ఇదవదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఫేజ్ వైజ్ మేనర్లో ఇవన్నీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అలాగే ఏపీ జేఏసీ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క దీని మీద కూడా నిరంతర పర్యవేక్షణ నిరంతర కార్యాచరణతో ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి మరి 75 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎలా చేస్తుందో ఇప్పుడు కూడా అదే రీతిలో అంతకు మించిన రీతిలో వెళ్తామని చెప్పి ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు డిమాండ్స్ ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్నాయి, ఉత్తర్వులన్నీ వస్తున్నాయి. ఇంకా ఈ ప్రస్థానం చేయవలసింది చాలా ఉంది. ప్రతి అడుగు చక్కగా పడుతుందని ఉద్యోగులకు సంబంధించి మంచి ప్రయోజనాలు చేకూర్చే విధంగా రాష్ట్ర నాయకత్వం ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అందరి యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. 2017లో ఏపీఎన్జీజీఓస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం శ్రీకాకుళంలో జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు తొలుతగా 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ని ప్రతిపాదిస్తూ జీవోని జారీ చేశారు. ఆ జీవో 2 లక్షల మందికి వర్తింపచేసే విధంగా ఉన్నది. కానీ దానిలో కొంచెము 1,80,000 మంది వినియోగించుకోలేకపోవడంకి కారణమైనటువంటి ఏదైతే 18 సంవత్సరాల వయసు పిల్లలకు ఉండడం అనేది చాలామందికి వినియోగించుకోలేకపోవడం వల్ల ఆ సమస్యను మహిళా ఉద్యోగులను కోరడంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని అలాగనే యంత్రాంగం చొరవతో అపరిష్కృతంగా కాని ఉన్న జీవోని అమెండ్మెంట్ చేస్తూ 15/12/2025 నుండి వినియోగించుకునే విధంగా రాష్ట్ర యావత్తు మహిళా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసినందుకు రాష్ట్ర గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, అలానే మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులకు, నా రాష్ట్ర మహిళా విభాగం తరపున అందరికీ కూడా మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మహిళా ఉద్యోగినికే కాకుండా సింగిల్ పేరెంట్ అయిన పురుష యొక్క ఉద్యోగులకు కూడా ఇది వర్తింపచేసే విధంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.